ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు RTV హెల్త్. నేను మీ దీప్తి. ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. అసలు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అవని మానం, ఫర్టిలిటీ కన్సల్టెంట్, చిల్డ్రన్స్ హాస్పిటల్స్ అపోలో. హలో మేడం, ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మేడం, జనరల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి, ఇది రావడానికి గల కారణాలు ఏమిటంటారు? సో ఈ ఫ్యూ ఇయర్స్గా మేము చాలా ఇన్సిడెంట్స్ పెరగడం చూసాము ఇన్ఫర్టిలిటీ. వాట్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ అంటే 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్తో ట్రై చేసినా కన్సీవ్ కాకపోవడం ఈజ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. దీనికి మెయిన్గా కారణాలు లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్ అండ్ చాలా మందికి ద వర్కింగ్ అవర్స్ ఆర్ ఇన్ ద ఆడ్ అవర్స్. సో ఆడ్ అవర్స్లో తినడం, ఆడ్ అవర్స్లో స్లీప్, సో ద వెరీ స్ట్రెస్డ్ అవుట్, దిస్ మైట్ బి ద కామనెస్ట్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే మ్యామ్, జనరల్గా చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒక కపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఒక కపుల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఆల్టర్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది చేయాలి, హెల్దీ డైట్ తినాలి. తర్వాత వాళ్ళకి ఏమన్నా ముందే ఒక మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే లైక్ థైరాయిడ్ ఆర్ హైపర్టెన్షన్ ఆర్ డయాబెటీస్, ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా, అండ్ సేఫర్ మెడికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీకి డాక్టర్ని కలవాలి. తర్వాత వాళ్ళు దెన్ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే అవి కంప్లీట్గా మానేసేయాలి. బికాజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కన్సెప్షన్ అండ్ ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ మీద. అండ్ కాఫీ, టీ ఆర్ కెఫీన్ అలవాటు ఎక్కువ ఉన్నా కూడా అవి తగ్గించాలి. అండ్ హెల్దీ అంటే ఎక్సర్సైజ్ కనీసం 30 minutes to 45 minutes రోజు చేసి దే హ్యావ్ టు ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు వైటమిన్స్ లైక్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం అవసరము. తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి లైక్ రుబెల్లా, చికెన్ పాక్స్, ఇవన్నీ ఒకసారి మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని మనలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చూసుకొని వ్యాక్సిన్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మంచిది. ఓకే. సో ఒక కపుల్ చూసుకున్నట్లయితే ఎప్పుడు ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ చేయాలంటారు? సో ఈ కపుల్ ఫర్టిలిటీ క్లినిక్కి వచ్చే ముందు ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎగ్ కానీ స్పర్మ్ కానీ క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు 30 years కంటే తక్కువ ఏజ్ వాళ్ళు 1 year ట్రై చేసి అవ్వకపోతే కలవాలి. 30+ వాళ్ళు 6 months ట్రై చేస్తున్నారు, అవ్వలేదు అంటే కలవాలి. బట్ అబవ్ 40 ఇమీడియట్గా డాక్టర్ని కలిసి ప్లాన్ చేసుకోవడం మంచిది. డాక్టర్ గారు, జనరల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ IUI ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ IUI ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇదేమన్నా పెయిన్ఫుల్గా ఉంటుందా? సో IUI ట్రీట్మెంట్ అనేది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము. సో ఇది పెయిన్ఫుల్ అస్సలు కాదండి. ఇది చాలా అంటే మిత్ ఉంటుంది దీని చుట్టూదా, లైక్ దీనికి కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలి, చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి, దే విల్ బీ కంప్లీట్లీ బెడ్ రిడన్ అని. అది చాలా తప్పు. ఇది చాలా చిన్న ట్రీట్మెంట్. ఇది ఏంటంటే చాలా ఇప్పుడు మ్యారేజ్ అయి 5 years దాటింది ఆర్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ కన్సీవ్ కాలేకపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనం IUI ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. దాంట్లో ఏంటంటే వైఫ్కి ఎగ్ పెరిగినప్పుడు మనం హస్బెండ్ యొక్క స్పర్మ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి యూట్రస్లో పెట్టడం అనమాట. ఇది చాలా చిన్న ట్రీట్మెంటు. ఇది ఏమి ఇన్పేషెంట్ లైక్ అడ్మిషన్ అవసరం లేని ట్రీట్మెంట్. ఒక 1-2 hours అయిపోతుంది. వాళ్ళ రొటీన్ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. సో IUI ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్స్కి ఏమైనా బెడ్ రెస్ట్ అవసరమా? అస్సలు బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. ఓకే. వాళ్ళ రొటీన్ వర్క్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ప్రొసీజర్ ఏమన్నా స్ట్రెస్ఫుల్గా, పెయిన్ఫుల్గా ఉంటుందా? కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ పెయిన్ అనేది ఉండదండి. ఓకే. సో అసలు స్ట్రెస్ఫుల్, పెయిన్ఫుల్ ఏమి ఉండదండి? కాదు. ఇట్స్ వెరీ స్మాల్ ట్రీట్మెంట్ విచ్ యూ కెన్ ఈజీలీ డూ. సో ఇన్ఫర్టిలిటీ రాకుండా ఉండటానికి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఎలాంటి డైట్ ఆప్షన్ ఫాలో అయితే మంచిదంటారు? అబ్సల్యూట్లీ. మన ఫర్టిలిటీ పెరగడానికి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. లైక్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్, ప్రాపర్ స్లీప్, తర్వాత 1/2 hour to 45 minutes of exercise and healthy diet. ఈ డైట్లో ద ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ ద జంక్ ఫుడ్
ఆర్ ఈ కోలాస్ సోడాస్ ఇవన్నీ తగ్గిస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. వీ హ్యావ్ టు ఇంక్లూడ్ మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇన్ అవర్ డైట్, ఫ్రూట్స్ అండ్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఈ మధ్య అవుట్ సైడ్ తినడం చాలా ఎక్కువ, సో ప్రాబబ్లీ ల్యాక్ ఆఫ్ టైమ్ దేర్ వర్క్ షెడ్యూల్, బట్ బెటర్ టు అవాయిడ్. డాక్టర్ గారు, జనరల్గా చూసుకున్నట్లయితే కొంతమందిలో ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్మోకింగ్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్ అండి. సో ఇట్ ఎఫెక్ట్స్ ది ఎగ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ది స్పర్మ్ క్వాలిటీ. అండ్ కన్సీవ్ అయిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ అవ్వడం, లేకపోతే గ్రోత్ రిటార్డేషన్ అవ్వడం బేబీలో ఇది చాలా ఎక్కువ. ఆల్కహాల్ కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో బెటర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేసి ప్లాన్ చేస్తే ఆల్వేస్ బెటర్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.